కాలయవ్వనుడు యాదవ పురోహితుడైన గర్గాచార్యుని కుమారుడు, మహావీరుడు. తన బల పరాక్రమంలో యాదవులను హడలు కొడుతూ ఉండేవాడు. గర్గుడు ఆజన్మ బ్రహ్మచారి అని తెలిసిన ఒకడు ఒకసారి ఈయన పురుషుడే అయితే పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉంటాడు అంటూ హేళనగా మాట్లాడాడు. గర్గుడు అది విని బాధపడ్డాడు. తరువాత ఆయన అడవికి వెళ్లి 12 సంవత్సరాల పాటు అమిత నిష్ఠతో మహేశ్వరుని గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో ఆయన లోహచూర్ణం మాత్రమే భుజించేవాడు. గర్గాచార్యుని దీక్షకు మెచ్చిన మహేశ్వరుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు. వరం ఏమైనా కోరుకో అన్నాడు. మహాత్మా, బల పరాక్రమ సంపన్నుడైన ఒక కుమారుని ప్రసాదించు అని గర్గుడు ప్రార్థించాడు. ఈశ్వరుడు సరేనన్నాడు. అతనే కాలయవ్వనుడు. కాలయవ్వనుడు మహాగర్విష్టి, ఎవరినీ లక్ష్య పెట్టేవాడు కాదు. అతను ఒకసారి నారద మహర్షి ఎదురైనప్పుడు, స్వామి, ఈ ప్రపంచంలో వీరులైన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. లేకేనైనా శ్రీకృష్ణుడు ఉన్నాడుగా, అతన్ని మించిన వీరుడు ఈ భూమి మీద లేడు అన్నాడు. మహర్షి మాటలు వినగానే కాలయవ్వనుడిలో మాత్సర్యం పెరిగింది. శ్రీకృష్ణుని ఓడించాలనే దుర్బుద్ధి కూడా పుట్టింది. అతను తన బలాన్నంతా సమకూర్చుకొని మధురా నగరం మీద దాడి చేశాడు. అది తెలిసి శ్రీకృష్ణుడు అతని దగ్గరకు ఒక కృష్ణ సర్పాన్ని మూతికట్టి కుండలో పెట్టి పంపాడు. కృష్ణుడు కృష్ణ సర్పం వంటి వాడు సుమా అని పరోక్షంగా హెచ్చరించాడు. కాలయవ్వనుడు అది గ్రహించి కొన్ని గొండు చీమలను తెప్పించి వాటిని ఆ కుండలో ఉంచి శ్రీకృష్ణుడికి మళ్ళీ పంపాడు. వ్యక్తిగతంగా ఎవరి మటుకు వారి బలహీనులే అయినా 10 మంది కలిసి వస్తే ఎంతటి బలవంతుడైనా ఆ సామూహిక శక్తికి లోబడతాల్సిందే అని కాలయవ్వనుడు సూచించాడు. శ్రీకృష్ణుడి పరిస్థితిని అర్థమయ్యి కాలయవ్వనుడు 3 కోట్ల మంది రాక్షసులతో మధురానగర పరిసరాల్లో పొంచి ఉన్నాడు. కంసుడి మామ జరాసంధుడు రేపో మాపో కొన్ని అక్షోహిణుల సేనతో మరో దిక్కు నుంచి రాబోతున్నాడు. ఈ సమయంలో యాదవులను ఆపద నుంచి రక్షించడం నా ధర్మం అనుకున్నాడు. సముద్రుణ్ణి ప్రార్థించి సముద్రం మధ్య 100 యోజనాల పొడవు 100 యోజనాల వెడల్పు ఉన్న స్థలాన్ని సంపాదించాడు. అక్కడ ఒక మహానగరాన్ని నిర్మించాల్సిందిగా విశ్వకర్మను ఆదేశించాడు. విశ్వకర్మ అనతి కాలంలోనే ఒక సుందర నగరాన్ని నిర్మించాడు. ఆ పురానికి అలంకారంగా మహేంద్రుడు తన సుధర్మ అనే సభాభవనాన్ని, వృక్షరాజైన పారిజాతాన్ని పంపించాడు. ఆ విధంగా ఏర్పాటైన నగరానికి ద్వారకా నగరం అని పేరు పెట్టాడు. శ్రీకృష్ణుడు తన యోగశక్తి ద్వారా తన వారి అందరినీ క్షణాల్లో ద్వారకా నగరానికి తరలించి వారి రక్షణ భారాన్ని బలరాముడికి అప్పగించాడు. తను వనమాలను మాత్రం ధరించి నిరాయుధుడై మధురానగరం వైపు వెళ్ళాడు. ఏ ఆయుధము లేకుండా సింపాతిగా నడిచి వస్తున్న శ్రీకృష్ణుని చూసి కాలయవ్వనుడు వికటహట్టహాసం చేశాడు. నల్లనయ్యను బంధించాలని ఎదురు వెళ్ళాడు. అది చూసిన శ్రీకృష్ణుడు కాలయవ్వనుడికి భయపడ్డట్టు నటిస్తూ వెనక్కి పరిగెత్తాడు. కాలయవ్వనుడు ఆయన్ని తరుముకుంటూ వెళ్ళాడు. అలా వెళ్ళి శ్రీకృష్ణుడు ఒక గృహలోకి ప్రవేశించాడు. శ్రీకృష్ణుని తరుముతూ కాలయవ్వనుడు గృహలోకి వచ్చాడు. అక్కడ ఒక అతను గాఢంగా నిద్రపోతూ కనిపించాడు. కాలయవ్వనుడు ఆయనను కాలుతో ఒక తన్ను తన్నాడు. ఎంతకాలంగా ఆ గుహలో నిద్రపోతూ ఉన్న ఆ వ్యక్తి కాలయవ్వని వల్ల లేచాడు. లేచి అమితమైన కోపంతో తన ఎదురుగా ఉన్న కాలయవ్వని ఒక చొరచొర చూశాడు. ఆ చూపు వేడిమికి కాలయవ్వనుడు నిలువులో భస్మమైపోయి. కాలయవ్వని ఆ విధంగా చూపులతో భస్మం చేసిన వాడు యవస్నాసుని మనవడు, మాందాత కుమారుడు అయిన ముచుకుందుడు. ఆయన ఇక్ష్వాకు వంశీయుడు, హర్మభక్తుడు. ఒకప్పుడు ముచుకుందుడు రాక్షసులను భయపడిపోయిన దేవతలను కొంతకాలం పాటు కాపాడాడు. ఆ సమయంలో దేవతలు ప్రత్యుపకారంగా ఆయన ఏదైనా వరం కోరుకోమన్నారు. ముచుకందుడు తనకు మోక్షాన్ని ప్రసాదించమని కోరాడు. దేవతలు ఎవరికీ మోక్షాన్ని ప్రసాదించే శక్తి లేదు. ఆ శక్తి శ్రీహరికి ఒక్కనికే ఉంది. ఆయన నీకు పరమపదాన్ని అనుగ్రహిస్తాడు అని అభయమిచ్చారు దేవతలు. ముచుకుందుడి భార్యలు, బంధువులు, మిత్రులు చాలామంది అప్పటికే మరణించారు. అందుకని ఆ వేదాన్ని మరిచిపోయేలా తనకు మంచి నిద్ర ప్రసాదించమని దేవతలు కోరాడు. అలా నిద్రను దేవతల నుండి వరంగా పొంది పర్వత గుహలోకి ప్రవేశించి పడుకున్నాడు. దేవదత్తమైన ఈ నిద్రను భంగపరిచినందుకే కాలయవ్వనుడు ముని కోపాగ్నికి ఆహుతయ్యాడు. కాలయవ్వనుడిలా కన్నుమూశాక శ్రీకృష్ణుడు ముచుకుందునికి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ముచుకంద, నీకు అనుగ్రహించేందుకు వచ్చాను. నా భక్తులు నన్ను దర్శించాక దుఃఖపడకూడదు కదా, నీకే వరం కావాలో కోరుకోస్తాను అన్నాడు. ముచుకందుడు చేతులు జోడిస్తూ, తండ్రి, నీ సేవా భాగ్యం తప్ప నాకు వేరే ఏమీ అవసరం లేదు. అది విని కృష్ణుడు అమితానందం పొందాడు. కృష్ణుని అనుగ్రహం పొందిన ముచుకుందుడు అక్కడి నుంచి నరనారాయణ స్థావరమైన బద్రికాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ నిశ్చల చిత్తంతో శ్రీహరిని ధ్యానిస్తూ కాలం గడిపాడు. ఇది ఈనాటి వీడియో.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన్.